నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ సలహా. ప్రస్తుతం మనతో ఉన్నారు నెల్లూరులో 25 సంవత్సరాల అనుభవం గడించి ఇప్పుడు ఏఆర్ కిడ్నీ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఏ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, లేజర్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఈ రోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో కిడ్నీ వ్యాధులు అంటే ఏమిటి, కిడ్నీ వ్యాధులు ఎవరికి వస్తుంది, కిడ్నీ వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డయాలసిస్ అంటే ఏమిటి, డయాలసిస్ ఎవరికి చేస్తారు అనే దానిని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో. శివాభి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి, కిడ్నీ స్పెషలిస్ట్, ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్, నెల్లూరు. ఇవాళ కార్యక్రమంలో మనము కిడ్నీ వ్యాధులు అనగా ఏమిటి, కిడ్నీ వ్యాధులు ఎవరికి వస్తాయి, ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ సలహా పాటించాలి, డయాలసిస్ అనగా ఏమి, డయాలసిస్ ఎవరికి చేస్తారు, ఎప్పుడు మనం డయాలసిస్ ఆపేదానికి అవకాశం ఉంటుంది అనే ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం. కిడ్నీ ఫంక్షన్స్ అంటే ఏమిటి డాక్టర్ గారు? మొదటగా కిడ్నీ వ్యాధులు అనగా ఏమిటి? కిడ్నీ ఫెయిల్యూర్. కిడ్నీ ఫెయిల్యూర్ అనే పదము వినడానికి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే కిడ్నీ మన శరీరంలో అతి ముఖ్యమైనటువంటి 5 అవయవాల్లో 3వ అవయవం. కిడ్నీ పనితనము నార్మల్ లైఫ్ గడపడానికి చాలా ముఖ్యం. సో కిడ్నీ ఫెయిల్యూర్ అనగా ఏంటి? కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్పడానికి ముందు అసలు కిడ్నీ ఏం పనిచేస్తుంది అని తెలుసుకుందాం. కిడ్నీ మనకందరికీ తెలిసినట్టు యూరిన్ అనగా మూత్రం తయారు చేసి మన శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలు, మలినాలు వాటన్నిటినీ యూరిన్ రూపంలో మన శరీరంలోంచి బయటికి పంపించి వేస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి కిడ్నీ ఫంక్షన్. ఇవే కాకుండా కిడ్నీ 4 ముఖ్యమైనటువంటి ఫంక్షన్స్ చేస్తుంది. వాటిల్లో బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్. కిడ్నీ బాగా పనిచేస్తున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ చాలా కంట్రోల్లో ఉంటుంది. సో కిడ్నీ బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్ కూడా చేస్తుంది. తర్వాత కాల్షియం మేనేజ్మెంట్ అనగా మన ఎముకల్లో బలం చేకూరడానికి కాల్షియం అనే మినరల్ చాలా అవసరం. ఈ మినరల్ని కిడ్నీ బాగా పనిచేసే వాళ్ళల్లో మనం తిన్న ఆహారంలోంచి శరీరంలోకి లాక్కొని ఈ కాల్షియం తద్వారా ఎముకల్లో చేరుకొని ఎముకల బలాన్ని పెంచుతుంది. సో కిడ్నీ బాగా పనిచేస్తున్న వాళ్ళల్లో ఎముకలు గట్టిగా ఉంటుంది. 3వది రక్తహీనత కారణం చేస్తుంది. ఎరిథ్రోపాయిటిన్ అనే పదార్థము కిడ్నీలోంచి అది సెక్రీషన్ అవ్వడం ద్వారా మన శరీరంలో రక్తం శాతం పెంచుతుంది. అనగా కిడ్నీ బాగా పనిచేసే వాళ్ళకి రక్తహీనత రాదు. సో మనం ముఖ్యమైన కారణాలు బీపీ మేనేజ్మెంట్, కాల్షియం మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ అండ్ ముఖ్యమైనటువంటిది రక్తం శాతం అనగా బ్లడ్ మేనేజ్మెంట్. ఈ 4 అతి ముఖ్యమైన ఫంక్షన్స్ కిడ్నీవి. సో యూరిన్ తయారు చేయడం ఒక ఫంక్షన్ మాత్రమే, మిగిలిన ఫంక్షన్స్ కూడా కిడ్నీ దోహదపడుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, వాటి లక్షణాలు ఏమిటి డాక్టర్ గారు? ఇప్పుడు కిడ్నీ డిసీజెస్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. కిడ్నీ ఫంక్షన్స్ చూసాం. సో ఈ 4 ఫంక్షన్స్లో ఏ ఫంక్షన్ అయినా కూడా కిడ్నీ చేయకపోతే దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. కిడ్నీ ఫెయిల్యూర్ అనగా మన శరీరంలోంచి కిడ్నీ మూత్రము తయారు చేయడము తగ్గించి వేస్తుంది. తద్వారా శరీరంలో మలినాలు, విష పదార్థాలు చేరుకుంటాయి. ఎప్పుడైతే ఈ మలినాలు, విష పదార్థాలు చేరుకుంటుందో మన శరీరంకి నిస్సత్తువ వస్తుంది, ఆకలి మందగిస్తుంది, కాళ్ళల్లో, ముఖంలో, ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరుకునేదానికి, నెమ్ము అనగా నీరు చేరుకునేదానికి అవకాశము ఉంటుంది. ఎప్పుడైతే కిడ్నీ మన పనితనం తగ్గించి వేస్తుందో అప్పుడు వాంతి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అజీర్ణత అనగా ఆకలి తగ్గిపోతుంది. వెయిట్ గెయిన్ ఉంటుంది. ఎందువల్ల? వాటర్ లాగింగ్ వల్ల. వాటర్ శరీరంలో ఆగిపోవడం వల్ల బరువు పెరుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ మనిషి బాగా నీరసపడిపోతాడు. ఇవి ముఖ్యమైనటువంటి కిడ్నీ వ్యాధుల్లో వచ్చేటువంటి లక్షణాలు. అనగా కాళ్ళల్లో కానివ్వండి, ముఖంలో కానివ్వండి, ఊపిరితిత్తుల్లో కానివ్వండి నీరు చేరుకోవడము, రక్తహీనత రావడము, బ్లడ్ ప్రెషర్ అన్కంట్రోలబుల్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండదు, ఎక్కువైపోతుంది. తద్వారా తలనొప్పి వస్తుంది, వాంతి అవుతుంది, అజీర్ణత ఉంటుంది, నిస్సత్తువ ఉంటుంది. ఇవన్నీ కూడా కిడ్నీ వ్యాధుల యొక్క లక్షణాలు. కిడ్నీ వ్యాధులు ఎవరికి వస్తుంది, కిడ్నీ వ్యాధిని గుర్తించడం ఎలా డాక్టర్ గారు? కిడ్నీ వ్యాధుల్ని మనము స్థూలంగా 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి చిన్న పిల్లల్లో వచ్చేటువంటి కిడ్నీ వ్యాధులు,
రెండవది పెద్దవాళ్ళలో వచ్చేటువంటి కిడ్నీ వ్యాధులు. పుట్టిన పిల్లల్లో కూడా కిడ్నీ వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ ముఖ్యమైనటువంటి అంశము అనగా పుట్టిన పిల్లల్లో చిన్న వయసులో కిడ్నీ వ్యాధులు వచ్చే వాళ్ళకి జెనెటిక్ డిసీజెస్ అంటే జన్యుపరమైన సమస్యల వల్ల కిడ్నీ వ్యాధులు ఎక్కువగా శాతం కనపడుతుంది. చిన్న పిల్లల్లో వచ్చే వ్యాధులు కిడ్నీ వ్యాధులు జన్యుపరమైనటివి అనగా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్తో వచ్చేటువంటి కిడ్నీ వ్యాధులు. అదే పెద్దవాళ్ళలో వచ్చేటువంటి కిడ్నీ వ్యాధుల్లో రకరకాలుగా కొన్ని మెడికల్ డిసీజెస్ అంటాము, కొన్ని సర్జికల్ డిసీజెస్ అనగా ఆపరేషన్ల వల్ల కానివ్వండి, రాళ్ళు తయారవడం వల్ల కానివ్వండి, కిడ్నీలో బ్లాక్స్ ఏర్పడడం వల్ల కానివ్వండి, ప్రోస్టేట్ డిసీజెస్ వల్ల కానివ్వండి, స్ట్రిక్చర్ డిసీజెస్ వల్ల కానివ్వండి, కిడ్నీలో ఫెయిల్యూర్ వచ్చేదానికి పెద్దవాళ్ళలో అవకాశం ఉంటుంది. మెడికల్ రీనల్ డిసీజ్ అనగా మెడికల్ రీనల్ డిసీజ్ జన్యుపరమైనది, జెనెటిక్ ప్రిడిస్పోజిషన్తో వచ్చేటువంటి జబ్బులు. ఈ జబ్బులకి మందులతో వ్యాధి నిర్ధారణ జరిగిన తరువాత పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ చేసుకునేదానికి అవకాశము ఉంటుంది. అనగా మెడికల్ రీనల్ డిసీజ్. మెడికల్ రీనల్ డిసీజ్కి మందులతో నయం చేసుకునేదానికి మనము ప్రయత్నము చేసుకోవచ్చు. మరి ఎవరు డాక్టర్ని సంప్రదించాలి అనగా మనము కిడ్నీ వ్యాధిని గుర్తించడం ఎలా? ఇందాక మీకు చెప్పినట్టు ఆకలి తగ్గిపోయినా, ఆయాసం వస్తున్నా, రెండు కాలాల్లో నీరు చేరుతున్నా, యూరిన్ మోతాదు అనగా యూరిన్ రోజుకి 1.2 లీటర్స్ నుంచి 1.5 లీటర్స్ వరకు మనము తయారు చేయాల్సినటువంటి కిడ్నీస్ తక్కువ మోతాదులో చేస్తున్నా, రక్తహీనత వస్తున్నా, అన్ఎక్స్ప్లెయిన్డ్ హైపర్ టెన్షన్ బీపీ ఎక్కువైపోతూ ఉంది, మందులతో కంట్రోల్ లేకపోయినా వెంటనే కిడ్నీ స్పెషలిస్ట్ని కలవాల్సి ఉంటుంది. కిడ్నీ స్పెషలిస్ట్ని కలిసినప్పుడు ఆయన పరీక్షలు చేసి కిడ్నీ వ్యాధి నిర్ధారణ చేసేదానికి అవకాశము ఉంటుంది. కిడ్నీ వ్యాధి ఎన్ని రకాలుగా ఉంటుంది? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు? కిడ్నీ వ్యాధి అనగా రెండు రకాలుగా తీసుకోవచ్చు మనం. ఒకటి అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్, రెండవది క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అనగా ఇప్పుడు కిడ్నీ డిసీజ్ అంటారు, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం అనమాట. అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనగా హెల్దీ ఇండివిజువల్ అంటే మనకు అంతకుముందు వరకు ఏ విధమైనటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు లేవు, ఉన్నట్టు ఉండి బాగా వాంతులు అవ్వడము, లేదా డయేరియా ఎక్కువ సార్లు మోషన్స్ అవ్వడము, లేదా వాటర్ ఏదో కారణం వల్ల వాటర్ ఇంటేక్ తగ్గిపోవడము, లేదా వైరల్ ఫీవర్స్, ఇటువంటి సడన్గా వచ్చినటువంటి జబ్బు వల్ల ఎప్పుడైతే కిడ్నీకి రక్త ప్రసరణ తగ్గిపోతుందో, వాటర్ రావడం అనగా బ్లడ్ రావడం తగ్గిపోతుందో అప్పుడు అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే సడన్గా ఫెయిల్యూర్ లేకపోయేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ లేకపోతుందో అప్పుడు ఇందాక మనం అనుకున్నటువంటి లక్షణాలన్నీ బయటపడేదానికి అవకాశము ఉంటుంది. ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ పేషెంట్లలో సత్వరము వైద్యము తీసుకుంటే అనగా క్విక్ అండ్ ప్రాంప్ట్ యాక్షన్ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే 100% నయమయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో అక్యూట్ కిడ్నీ ఇంజురీకి క్రానిక్ కిడ్నీ డిసీజెస్కి తేడా ఏంటంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీలో 100% కిడ్నీ రికవరీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందువలన వెంటనే మనము వైద్య సదుపాయము తీసుకోవాల్సిన అవసరము ఉంటుంది. క్విక్ అండ్ ప్రాంప్ట్ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే కిడ్నీ జబ్బు నయమవుతుంది. మరి క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అనగా ఇవి ఎక్కువగా పెద్దవాళ్ళల్లో వస్తుంది. కిడ్నీలో మార్పులు జరుగుతుంది అనగా స్కానింగ్ చేసినప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు మనకి రెండు పక్కల కిడ్నీలో మార్పులు, పర్మనెంట్ స్ట్రక్చరల్ డ్యామేజ్ అనగా కిడ్నీలో మార్పులు జరుగుతాయి. ఈ కిడ్నీ మార్పుల వల్ల క్రియాటినిన్ పెరగడం కానివ్వండి, బ్లడ్ యూరియా పెరగడం కానివ్వండి, ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం పొటాషియం క్లోరైడ్ కంట్రోల్ తప్పిపోవడము, యూరిక్ యాసిడ్ పెరగడము లాంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతుంది. అనగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఈజ్ ఏ పర్మనెంట్ సిచ్యువేషన్. దీంట్లో మనము కిడ్నీని నార్మలైజ్ చేయడము అసాధ్యము. క్రానిక్ కిడ్నీ డిసీజ్లో నార్మలైజేషన్ ఆఫ్ కిడ్నీ ఈజ్ నాట్ పాసిబుల్ అనగా కుదరదు.
కాబట్టి క్రానిక్ కిడ్నీ డిసీజ్ డయాగ్నోసిస్ అయిన తర్వాత కంపల్సరీగా మనము డాక్టర్ గారు చెప్పినట్టు టైం టు టైం ఫాలో అప్ చేసుకోవాలి. డాక్టర్ గారు చెప్పినట్టు పరీక్షలు చేసుకోవాలి. డాక్టర్ గారు చెప్పినట్టు లైఫ్ స్టైల్ కంప్లీట్గా మార్చుకోవాలి. ఈ పద్ధతులన్నీ చేస్తే క్రానిక్ కిడ్నీ డిసీజెస్తో కూడా మనము వీలైనంత సాధారణ జీవితం గడిపేదానికి అవకాశము ఏర్పడుతుంది. డయాలసిస్ అంటే ఏమిటి? డయాలసిస్ ఎవరికి చేస్తారు డాక్టర్ గారు? చాలామంది ప్రేక్షకులు పేషెంట్స్ అడిగే ప్రశ్న డయాలసిస్ అనగా ఏంటి, డయాలసిస్ అనేది ఎవరికి చేస్తారు? డయాలసిస్ అనే పదం వినగానే భయపడిపోతాము. ఎస్, కానీ డయాలసిస్ అనేది ఒక లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. డయాలసిస్ అంటే కృత్రిమమైన కిడ్నీ, ఇట్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ కిడ్నీ. సో ఆ ప్రక్రియ ఏంటి? డయాలసిస్ అనే ప్రక్రియ ఎవరికి చేస్తారు అంటే, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు క్రానిక్ కిడ్నీ డిసీజెస్ పేషెంట్స్కి ఎప్పుడైతే కిడ్నీ ఇర్రివర్సిబుల్ స్ట్రక్చరల్ డ్యామేజ్ అవుతుందో, అనగా కిడ్నీ మనకు ఉన్నటువంటి కిడ్నీ తోటి దైనందిక జీవితం అనగా డైలీ లైఫ్ గడపడానికి సాధ్యపడదో, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్కువ వాటర్ చేరుకోవడము, ఊపిరితిత్తుల్లో ఎక్కువ నీరు చేరుకున్నప్పుడు ఆయాసం రావడము, తద్వారా ఆక్సిజనేషన్ తగ్గిపోతుంది, అనగా మన శరీరానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ సప్లై తగ్గిపోవడం కానివ్వండి, డిస్ఎలెక్ట్రలీమియా అనగా సోడియం లెవెల్స్ పెరగడం కానివ్వండి, పొటాషియం లెవెల్స్ పెరగడం కానివ్వండి, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు డయాలసిస్ అనే ప్రక్రియ ద్వారా శరీరంలో ఎక్కువైనటువంటి నీరు తీయడము, అలాగే శరీరంలో చేరుకున్నటువంటి మలిన పదార్థాలు, వ్యర్థ పదార్థాలు ఏవైతే మన శరీరంని డ్యామేజ్ చేస్తుందో, ఏ పదార్థాలు అయితే మన బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనగా బ్రెయిన్లోకి వెళ్ళి మన స్పృహ కోల్పోయేటట్టు చేస్తాయో, ఇలాంటి పదార్థాలన్నింటినీ డయాలసిస్ ద్వారా తొలగించి ఆ పేషెంట్ నార్మలైజ్ అయ్యే విధంగా చేసేదానికి దోహదపడే ప్రక్రియ డయాలసిస్. అనగా ఇది లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. దీని గురించి ఎవ్వరూ ఎటువంటి అపోహలు పెట్టుకోకూడదు. డయాలసిస్ అనేది చేయడం ద్వారా పేషెంట్ని బతికిచ్చేదానికి అవకాశం ఉంటుంది. తనని ఎక్కువ రోజులు నార్మల్ లైఫ్ గడిపే విధంగా చేసేదానికి అవకాశము ఏర్పడుతుంది. డయాలసిస్ చేస్తే లైఫ్ లాంగ్ డయాలసిస్ చేసుకోవాల్సిందేనా డాక్టర్ గారు? మరి డయాలసిస్ అనేది లైఫ్ లాంగ్ ప్రొసీజరా అంటే ఒక్కసారి డయాలసిస్ చేస్తే జీవితాంతం నేను చేసుకోవాల్సిందేనా? ఇది చాలామంది పేషెంట్లు ఫస్ట్ టైం అడిగేటువంటి క్వశ్చన్. దీంట్లో మనము రెండు విధాలుగా చూడాలి. అక్యూట్ కిడ్నీ ఇంజురీ, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నార్మల్ హెల్దీ లైఫ్ గడిపేటువంటి వ్యక్తికి సడన్గా కిడ్నీలు పాడైపోతే ఏదైనా కారణం ఉండొచ్చు. ఇందాక నేను చెప్పినట్టు డ్రగ్ రియాక్షన్స్ ఉండొచ్చు, లేదా డయేరియాస్ ఉండొచ్చు, లేదా సడన్గా వాంతులు అవ్వడం కానివ్వండి, ఫీవర్స్ రానివ్వడం కానివ్వండి, ఇన్ఫెక్షన్ స్టేటస్ వల్ల కిడ్నీలు కనుక దెబ్బతింటే అక్యూట్ కిడ్నీ ఇంజురీ, ఇలాంటి పేషెంట్స్లో కొంత డయాలసిస్ సెషన్స్ అనగా ఒక 3 కానివ్వండి 4 కానివ్వండి డయాలసిస్ సెషన్స్ చేసి మనము ఆ వ్యర్థ పదార్థాలని తొలగించి కిడ్నీలపైన భారం తగ్గిస్తే వాళ్ళు రికవరీ స్టేజ్లోకి వచ్చి ఆ కిడ్నీ ఇంప్రూవ్ అయ్యి నార్మలైజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అనగా అక్యూట్ కిడ్నీ ఇంజురీస్లో డయాలసిస్ ఈజ్ ఎ టెంపరరీ ప్రొసీజర్. ఇట్ ఈజ్ ఏ వెరీ ఇండికేటెడ్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. అనగా ఆ పేషెంట్ని జీవితం కాపాడడానికి ఉపయోగించేటువంటి అత్యవసరమైన పద్ధతి. సో ఇట్ ఈజ్ ఓన్లీ టెంపరరీ డయాలసిస్. సో వాళ్ళకి ఫర్దర్ ఇక కిడ్నీ నార్మల్ అయిన తర్వాత వాళ్ళకి డయాలసిస్తో అవసరం ఉండదు. మెయింటెనెన్స్ డయాలసిస్ అనగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో ఎండ్ స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్ అనగా కిడ్నీలు ఇంకా పూర్తి స్థాయిలో దెబ్బతిన్న తర్వాత వాళ్ళకి ఆర్టిఫిషియల్ కిడ్నీ లాగా పనిచేస్తుంది. మన శరీరంలోని మలినాలను, శరీరంలో వ్యర్థ పదార్థాలు, అలాగే శరీరంలోంచి ఎక్సెస్ వాటర్ని తీసేసి ఆ పేషెంట్ మిగిలిన 2 రోజులు కానివ్వండి 3 రోజులు కానివ్వండి నార్మల్గా బతికేదానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ డయాలసిస్ అనేది వారంకి 2 సార్లు కానివ్వండి 3 సార్లు కానివ్వండి డాక్టర్ చెప్పినటువంటి సలహాతో చేసుకుంటే నార్మల్ లైఫ్ బతికేదానికి అవకాశము ఏర్పడుతుంది. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో డయాలసిస్ అనేది ఎక్కువ రోజులు వారు బతికినంత కాలం చేసుకోవాల్సిన అవసరము
ఏర్పడుతుంది. కిడ్నీ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి డాక్టర్ గారు? సో కిడ్నీ డిసీజెస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలామంది అడుగుతున్నారు. వీటిల్లో అతి ముఖ్యమైనది ఇప్పుడు భారతదేశంలో ఎక్కువ మోతాదులో వినిపించే పదం డయాబెటీస్, షుగర్ వ్యాధిగ్రస్తులు, అలాగే బీపీ అనగా బ్లడ్ ప్రెషర్ వ్యాధిగ్రస్తులు, హై బీపీ వ్యాధిగ్రస్తులు, వీళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. షుగర్ ఈజ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇన్ ద వరల్డ్. అనగా డయాబెటీస్ పేషెంట్స్లో కిడ్నీ వ్యాధులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. కిడ్నీ అండ్ హైపర్ టెన్షన్ అనగా బీపీ ఉండే పేషెంట్స్లో 25% మంది 25% ఆఫ్ ద పేషెంట్స్ కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది నిజంగా భయం కొల్పేటువంటి పరిస్థితి. కిడ్నీ ఫెయిల్యూర్లో ఉండే పేషెంట్స్ విత్ షుగర్ అండ్ హైపర్ టెన్షన్ 25% మందిని మనము చూసేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు ఏం తీసుకోవాలా? షుగర్ బయటపడుతుంది. ఎస్, షుగర్ వ్యాధి అనగా ఎక్కువ గ్లైకోజన్ ఇవ్వడం, అనగా మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవుతుందో శరీరంలో ప్రతి సెల్ డ్యామేజ్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందువల్ల? హై బ్లడ్ షుగర్స్ వల్ల. అలాగే ఆ కిడ్నీ కూడా దెబ్బతినేదానికి అవకాశం ఉంటుంది. షుగర్ పేషెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఎప్పుడు కరెక్ట్గా వాటర్ ఇంటేక్ ప్రతి 3 గంటలకి 4 గంటలకు కానివ్వండి, ఒక రోజు మొత్తానికి 2 నుంచి 3 లీటర్లు నీళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాగే యూరినేషన్ ఎక్కువ శాతం టైమ్డ్ వాయిడింగ్ అంటాం. అంటే ప్రతి 2-3 గంటలకు ఒకసారి యూరిన్ పాస్ చేసి ఎక్కువ స్టాక్ అనగా ఎక్కువ మోతాదులో యూరిన్ నింపుకోకుండా ఖాళీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత షుగర్ అనేది ఎప్పుడు ఎల్లకాలము కంట్రోల్లో పెట్టుకోవాలి. సో నెలలో 1-2 రోజులు కంట్రోల్లో ఉంది అనేది కరెక్ట్ పద్ధతి కాదు. షుగర్ ఎప్పుడు 24 గంటలు 24 రోజులు 365 రోజులు కంట్రోల్లో పెట్టుకోవాల్సిందే మనం. సో తద్వారా కిడ్నీ డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. అలాగే హైపర్ టెన్షన్, బీపీ పేషెంట్స్ బీపీ మాత్రలు సక్రమంగా ప్రతిరోజు ఒకే టైంలో తీసుకోవాలి, నిర్ణీత వేళల్లో తీసుకోవాలి, ఉప్పు తగ్గించి తినాలి. 2 నుంచి 3 లీటర్ల వరకు వారు కూడా వాటర్ తీసుకోవాల్సిన అవసరము ఉంటుంది. సో ఇలాగా ఆహార పద్ధతులు, ప్రోటీన్ తగ్గించుకోవాలి, మాంసకృతులు తగ్గించుకోవాలి, కాళ్ళలో నీరు రాకుండా ఉండాలి. ప్రతి 6 వారాలకి అనగా ఎవ్రీ 6 వీక్స్కి ఒకసారి షుగర్ చెక్ చేసుకోవాలి, బీపీ చెక్ చేసుకోవాలి, అలాగే యూరిన్ టెస్ట్ చేసుకోవాలి. ఈ యూరిన్ టెస్ట్లో ఆల్బుమిన్ అంటే ప్రోటీన్ శరీరంలోంచి పోతుందా లేదా నిర్ధారణ చేసుకోవాలి. యూరిన్లో ఆల్బుమిన్ పోవడం అనేది కిడ్నీ ఫెయిల్యూర్లో మొదటి లక్షణము. మనకి ఏ విధమైనటువంటి బాహ్య రూపంలో మార్పులు రాకపోయినా యూరిన్ టెస్ట్లో ఆల్బుమిన్ అనే పదార్థం పోతూ ఉంటే ఇది కిడ్నీ డ్యామేజ్ అవుతూ ఉంది అనడానికి వెరీ ఎర్లీ సైన్. సో ప్రతి షుగర్ అండ్ బీపీ పేషెంట్ యూరిన్ టెస్ట్ చేసుకొని ఈ ఆల్బుమిన్ అనే పదార్థము పోతుందా లేదా నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఆల్బుమిన్ పోతూ ఉంటే వెంటనే కిడ్నీ స్పెషలిస్ట్ని సంప్రదిస్తే దాన్ని కంట్రోల్లో చేయడం ద్వారా కిడ్నీ వ్యాధులు ప్రబలకుండా అనగా కిడ్నీ వ్యాధి ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వకుండా కంట్రోల్లో చేసేదానికి అవకాశం ఉంటుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి డాక్టర్ గారు? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనగా ఏమిటి? కిడ్నీలు దెబ్బతింటే ఇంకా నా జీవితం అయిపోయిందా అని చాలామంది యంగ్ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. కిడ్నీ వ్యాధులు, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అనగా కిడ్నీలో ఇర్రివర్సిబుల్ స్ట్రక్చరల్ డ్యామేజ్ అంటే మార్పులు వెనక్కి తీసుకురావడానికి అవకాశం లేనటువంటి కిడ్నీల్లో అలాంటి పేషెంట్స్ డయాలసిస్ డిపెండెంట్ అయిపోతారు, అనగా డయాలసిస్ పైన ఉంటారు. డయాలసిస్ ఎందుకు చేస్తున్నాము? మన శరీరంలో నేటివ్ కిడ్నీస్ మనకి అనుగుణంగా లేవు, అంటే మన దైనందిక కార్యక్రమాలు జరపడానికి అవి సరిపోవు. కాబట్టి మనము ఎక్స్టర్నల్ కిడ్నీ అనగా ఒక ఆర్టిఫిషియల్ కిడ్నీ డయాలసిస్ మిషన్ ద్వారా మన జీవితాన్ని సాగిస్తున్నాము. అనగా కంపల్సరీగా మనము డయాలసిస్ వారంలో 2 సార్లు కానివ్వండి 3 సార్లు కానివ్వండి చేసుకోవాలి. అలాంటి పేషెంట్స్కు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక వరం. కిడ్నీ ఫెయిల్యూర్లో, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లో ఉండే పేషెంట్స్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక వరము. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరు చేసుకోగలరు? యంగ్ పేషెంట్స్, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అని నిర్ధారణ జరిగినటువంటి పేషెంట్స్.
జన్యుపరమైన సమస్యలు ఎక్కువ లేనటువంటి పేషెంట్స్ వీళ్ళు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి అర్హులు. మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి మార్గాలు ఏమిటి? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి లైవ్ రిలేటెడ్ డోనర్స్, అనగా ఎవరైనా బతికి ఉన్న వాళ్ళు కిడ్నీని దానం చేస్తే ఆ కిడ్నీని మనం అమర్చుకోవడం ద్వారా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. రెండవది కెడావర్ డోనర్ ప్రోగ్రామ్, అనగా బ్రెయిన్ డెడ్ పేషెంట్స్, యాక్సిడెంట్స్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చిన పేషెంట్స్ కానివ్వండి, బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఎవరైనా కిడ్నీ జీవనదానం అనగా కిడ్నీ దానం చేస్తే ఆ కిడ్నీని మనం అమర్చుకొని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునేదానికి అవకాశము ఉంటుంది. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ప్రక్రియ 100% గవర్నమెంట్ కంట్రోల్డ్ ప్రాసెస్, అనగా వీటిలో ప్రతి ప్రాసెస్ ప్రతి స్టెప్ గవర్నమెంట్ నిర్ధారించిన విధంగానే జరగాలి. అనగా మనము గవర్నమెంట్ జీవన్దాన్ స్కీమ్ అని, జీవన్దాన్ ప్రోగ్రామ్ అని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రాంలో మనము అందరము నమోదు చేసుకోవాలి. దాంట్లో నమోదైనప్పుడు ఎవరికి ఏ కిడ్నీ ఇవ్వాలి అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. జీవన్దాన్ ప్రోగ్రామ్ అని ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఉంది. ప్రతి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సిన అనుకునే పేషెంట్స్ జీవన్దాన్ ప్రోగ్రామ్ అంటే గవర్నమెంట్ స్కీమ్లో ఎంటర్ అవ్వాలి. ఆ స్కీమ్లో ఎంటర్ అయినప్పుడు గవర్నమెంట్ అన్ని వివరాలు నమోదు చేసుకుంటుంది. ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ మూలనైనా కూడా కిడ్నీ దాత అనగా బ్రెయిన్ డెడ్ పేషెంట్ ఎవరైనా కూడా కిడ్నీ అవైలబిలిటీలో ఉన్నప్పుడు గవర్నమెంట్ అధికారి నిర్ధారణ చేసి ఏ కిడ్నీ ఏ హాస్పిటల్కి ఏ పేషెంట్కి అమర్చాలా అనేది లైన్లో ఉంటారు. కాబట్టి అనుగుణంగా ప్రాసెస్ అనుగుణంగా చేసి వాళ్ళు ఇస్తే కనుక గవర్నమెంట్ ఇస్తే చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇది మంచి పద్ధతి, అనగా దీని సక్సెస్ రేట్ దగ్గరగా 90% పైన ఉంటుంది. సో మంచి లైఫ్ గడిపేదానికి అవకాశం ఉంటుంది. మరి లైవ్ కిడ్నీ డోనర్స్ అనగా ఎవరు? లైవ్ కిడ్నీ డోనర్స్ అంటే పేషెంట్ యొక్క తల్లిదండ్రులు, అక్కల చెల్లెళ్ళు, అన్నల దమ్ములు లేదా భార్య, వీళ్ళు మాత్రమే కిడ్నీ ఇవ్వడానికి గవర్నమెంట్ ఒప్పుకుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, పేషెంట్ యొక్క తల్లిదండ్రులు, అక్కల చెల్లెళ్ళు, అన్నల తమ్ములు అనగా తోడబుట్టిన వాళ్ళు, కొడుకు కూతురు కుమారులు, అలాగే భార్య. దీంట్లో భార్య ఒక్కటి అన్రిలేటెడ్, అంటే భార్యకి పేషెంట్కి యాక్చువల్లీ బ్లడ్ రిలేషన్ లేదు. మిగతా వాళ్ళందరూ ఫస్ట్ డిగ్రీ బ్లడ్ రిలేటివ్స్ అయితేనే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. భార్యని ఎమోషనల్ డోనర్ కింద యాక్సెప్ట్ చేస్తారు. సో నేను చెప్పినటువంటి వ్యక్తులు మాత్రమే లైవ్ కిడ్నీ డొనేషన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అది కూడా ప్రభుత్వం యొక్క అనుమతితోనే మనము చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ప్రోగ్రాం ద్వారా కిడ్నీ వ్యాధుల అవగాహన కల్పించేందుకు, తద్వారా కిడ్నీ పేషెంట్స్ ఎవరెవరు ఎలాగా ఎప్పుడు డాక్టర్ దగ్గరికి రావాలి అని, తర్వాత అలాగే డయాలసిస్ గురించి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు దోహదపడిన హెల్ప్ చేసేటువంటి ఛానల్ శివాబీ ఛానల్. ఈ ఛానల్కి నేను ఎల్లప్పుడూ గ్రేట్ఫుల్గా ఉంటాను. అలాగే నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చూశారు కదండి, కిడ్నీ వ్యాధుల గురించి ఈ రోజు తెలుసుకున్నాం. ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను సూచనలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబీ న్యూస్ ఛానల్ నంబర్ 17 నందు ఉదయం 8:30 మరియు మధ్యాహ్నం 2:30 తిరిగి రాత్రి 9:30 ప్రసారమగును. యువర్స్ శైలజ. డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడి SM_Solutions_24. మా యూట్యూబ్ ఛానల్ శివాబీ మీడియా సొల్యూషన్స్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.